హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము ఈరోజు అయితే బాసర అయితే వెళ్తున్నాము. మా బాబు వాయు వశిష్ఠకి అక్షరాభ్యాసం చేపించడానికి బాసర అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ సికింద్రాబాద్ నుంచి బాసరాకి ట్రైన్ మీద అయితే వెళ్తున్నాము. ట్రైన్లో అయితే పిల్లల కోసం ఫుడ్ అని హోమ్ మేడ్ చేయించిన పులిహోర అయితే చేయించాము. వాళ్ళకైతే ట్రైన్లోనే ఆనందించాము మధ్యాహ్నం లంచ్కి. ప్రజెంట్ బాసరలో దిగిన తర్వాత రూమ్లో అయితే చెక్ ఇన్ అవుదాం. మేము బుక్ చేసుకున్న లాడ్జ్ అయితే విఎన్ఆర్ లాడ్జ్. మేము వెళ్ళిన రోజు అయితే స్పెషల్ డే, దసరా నవరాత్రిలో మూల నక్షత్రం రోజు అయితే వెళ్ళాము. ఆ రోజు అయితే స్పెషల్ డే, అందుకే ఆ ఏరియాలో లాడ్జ్లు కూడా రూమ్స్ చాలా రష్గా అయితే ఉంది. మాకు 3000కి అయితే రూమ్ ఇచ్చారు. మాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేచి అక్షరాభ్యాసం కోసం చేపించడానికి అయితే వెళ్ళాము. మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 1000 రూపీస్ ఎందుకంటే అమ్మవారి దగ్గర చేస్తారు. 150 రూపీస్ అయితే అవుట్ సైడ్ ఒక మండపం లాగా ఉంటుంది, అందులో చేస్తారు. ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా రూపీస్ 100 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇదే అమ్మవారి గర్భగుడి అవుట్ సైడ్ నుంచి. లోపల వీడియోస్ ఫొటోస్ అలో ఉండదు. అక్కడ పూజ అయ్యే టైంలో అక్కడనే కెమెరామ్యాన్స్ ఉంటారు, వాళ్ళే ఫోటో తీస్తారు. మనకు ఆ ఫొటోస్ అనేది బయట దర్శనం చేసుకొని బయటకు వచ్చాక వాళ్ళకు మన కాపీ 100 రూపీస్ ఈచ్ కాపీస్ ప్రింట్ తీసి ఇస్తారు. ఇదే గర్భగుడి అమ్మవారి. దర్శనం పూజ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని మనం ఎగ్జిట్ అయిపోతాము. ఇది అవుట్ సైడ్ నుంచి వ్యూ. ఆ రోజు 2:30 నుంచే స్టార్ట్ అయింది పూజ. అందరూ బయటకు వచ్చేసి కూర్చున్నారు. మనం 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక ప్రసాదం అయితే ఇస్తారు, లడ్డు. దానిపైన రాసి ఉంటుంది 1000 రూపీస్ అని. అలాగే మేము రూమ్కి వచ్చేసి మా బాబుకి మళ్ళీ మేము మా అక్షరాభ్యాసంతో మేము మా దిద్దిచ్చాము. అక్కడ గోదావరి కూడా ఉంది. గోదావరి గట్టి స్నానం చేసి పూజకి వెళ్ళాలి. కాకపోతే మేము వెళ్ళిన రోజు అయితే గోదావరి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర కొరకు అయితే వచ్చేసింది పొంగి. అందుకే అక్కడ ఎవరిని అలో చేయనీయలేదు. ఇక మార్నింగ్ లేచి మళ్ళీ ఫోటోలు తీసుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడనే ఇక మా టిఫిన్ చేసేసాము. టిఫిన్ కోసం అయితే మేము దోశ, పూరి, ఇడ్లీ ఆర్డర్ అయితే ఇచ్చాము. ఒక టిఫిన్ వచ్చేసి 50 రూపీస్. టేస్ట్ అయితే అంత లేదు, బట్ కాస్ట్ అయితే బాగుంది. మేము చేసిన హోటల్ నేమ్ అయితే వాసవి టిఫిన్ సెంటర్. ఇక్కడనే మనకు కిట్లు అన్నీ అమ్ముతారు. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. లో క్వాలిటీ, మీడియం, హై క్వాలిటీ. 3 టైప్స్ 100, 150, 250, 300 రూపీస్ అట్లా సెట్గా అమ్ముతారు. ఇక్కడనే వేదవ్యాస మహర్షి టెంపుల్లో ఇది అవుట్ సైడ్ ఉంటుంది. మనం దర్శనం చేసుకున్న బయటకు వచ్చినప్పుడు ఉంటుంది. ఇది ఇక్కడనే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడనే మనం ఫోటో తీసుకోవాలి అవుట్ సైడ్. ఇక్కడ లోపల కొబ్బరికాయ అయితే ఎక్కడ కొట్టనియరు, బయట ఎగ్జిట్ అయిన తర్వాత కొట్టనిస్తారు. ఇక్కడ కొట్టుకోవాలి. ఆ రోజు అంత టెంపరీగానే అరేంజ్ చేశారు. అక్కడ చాలా రష్ ఉండడం వల్ల దసరా రోజు. అక్కడ మధ్యాహ్నం అయితే నిత్యాన్నదానం సత్రంలో అన్నం తినేసాం మేము. ఇది వాటర్ చూసారా, ఇది గోదావరి ఫ్లడ్స్ అనమాట. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసారు.